హాయ్ అండి, అందరికీ నమస్తే. జాకీర్ హుస్సేన్ ఈ పేరు చాలామంది చాలామంది వినే ఉంటారు. చాలామందికి తెలుసు. ఎందుకంటే ఈయన ఒక ప్రముఖ తబలా వాయిద్యకారుడు. ఈయన ప్రోగ్రామ్స్ చూసిన వాళ్ళు ఆయన్ని మర్చిపోలేరు. ఎందుకంటే ఆయన ప్రోగ్రామ్ చేసే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈయన ప్రోగ్రామ్స్ మనం యూట్యూబ్లో కూడా ఉంటాయి, చూడొచ్చు. అయితే ఈయన ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. ఈయనకి ఇప్పుడు 73 సంవత్సరాలు. ఈయనకి అనారోగ్యం బాగోక అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక ఆసుపత్రిలో జాయిన్ అయ్యి ఆయన చనిపోయినట్లు వాళ్ళ కుటుంబీకులు కూడా ధృవీకరించారు. అయితే ఆయన మరణించారు. అయితే భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులతో ఆయన సత్కరించింది కూడా. తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ కుమారుడే జాకీర్ హుస్సేన్. ఈయనకి 7 ఏళ్ల వయసు నుంచే తబలా వాయించడం ప్రారంభించిన హుస్సేన్ హిందుస్థానీ సంగీతంలో పండితులైన అనేక మంది సంగీత కళాకారులతో కలిసి ఈయన పనిచేశారు. అంతేకాకుండా ఈయన గ్రామీణ అవార్డు గ్రహీత కూడా. ఈయన 7 సార్లు ఆయన అవార్డులకు నామినేట్ అయ్యి 4 సార్లు అవార్డు గెలుచుకున్నారు. 2009లో తొలిసారిగా గ్రామీణ అవార్డును పొందారు జాకీర్ హుస్సేన్ గారు. గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్టుకు ఈ అవార్డు లభించింది. ఈ ఆల్బంను మిక్కీ హార్ట్, గియోవన్నీ ఫిడాల్గాతో కలిసి రూపొందించారు. 51వ గ్రామీణ అవార్డులతో తొలిసారిగా గ్రామీణ అవార్డును అందుకున్నారు ఈయన. బెస్ట్ కాంటెంపరరీ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో ఆయనకు ఈ అవార్డు దక్కింది. 2024 గ్రామీణ అవార్డుల్లో కూడా ఆయన ఏకంగా 3 అవార్డులను సొంతం చేసుకున్నారు. అయితే ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు సంతాపం తెలిపారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత శివరాజ్ సింగ్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. సంగీత నాటక అకాడమీ, గ్రామీణ పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అనేక అవార్డులను అందుకున్న ప్రఖ్యాత తబలా వాయిద్యకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మరణం రాష్ట్రానికి, కళారంగానికి తీరని లోటని ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీ నేత నితిన్ గడ్కరీ గారు కూడా స్పందిస్తూ కళారంగానికి ఆయన చేసిన సేవ అపూర్వమైనదని, కళ పట్ల ఆయనకున్న నిబద్ధత, అంకితభావం, సహకారం చిరకాలం గుర్తుండిపోతాయి అని ఆయన సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ప్రఖ్యాత కవ్వాలి గాయకుడు సుబ్రత్ ఫతే అలీ ఖతాన్తో కలిసి జాకీర్ హుస్సేన్ నిర్వహించిన జుగుల్బంద్ పాత వీడియో ఒక దానిని ఎక్స్లో పోస్ట్ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఈరోజు భారతదేశపు లయ ఆగిపోయిందని ఆయన రాసుకొచ్చారు. అయితే ఎంతోమంది ప్రముఖులు ఈయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈయన తబలా ఇన్స్ట్రుమెంట్ ఈయన తబలా వాయిద్యాలు ఎంతోమందిని ఆకట్టుకునేవి. అంటే ఆయన చేసిన ప్రోగ్రామ్స్ కానీ, ఆయన ఆ తబలా వాయించే విధానం కానీ చాలామందికి అసలు ఎంతో వినటానికి కూడా ఎంతో అద్భుతంగా ఉండేది ఆయన ప్రోగ్రామ్స్ కూడా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.